హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ ఎలానో చూసేద్దాం. ఈ బ్యాంగిల్స్కి నేను పింక్ ఐ షేప్ కుందన్స్ అండ్ గోల్డ్ సెరమిక్ 3mm రౌండ్ తీసుకున్నాను. ఫస్ట్ నేను చూపిస్తున్న విధంగా గ్లూ అప్లై చేసేయాలి. ఇప్పుడు రౌండ్ కుందన్స్ తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా స్టిక్ చేసేయాలి. ఇలా రౌండ్ షేప్లో స్టిక్ చేసేయాలి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఐ షేప్ కుందన్స్ స్టిక్ చేసుకుందాం. ఇలా గ్లూ అప్లై చేసేసి నేను చూపించిన విధంగా ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇవి కరెక్ట్ షేప్లో వచ్చాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని సరి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిపైన కూడా గ్లూ అప్లై చేసి రౌండ్ స్టోన్ పెట్టేయాలి. చూసారు కదా, సేమ్ ఇలానే కింద కూడా గమ్ అప్లై చేసేసి రౌండ్ స్టోన్స్ అయితే స్టిక్ చేసేయాలి. ఇలానే బ్యాంగిల్ అంతా కూడా స్టిక్ చేసేసుకోవాలండి. ఇలా బ్యాంగిల్ అంతా డిజైన్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాంగిల్ వచ్చేసి నేను పింక్ కలర్ స్టోన్ చైన్ అయితే తీసుకున్నాను. చైన్ ఒకసారి బ్యాంగిల్కి ఎంత సరిపోతుందో ఒకసారి ఇలా చెక్ చేసుకొని అంత కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇంతవరకు కట్ చేసేయాలి. ఇప్పుడు బ్యాంగిల్కి చుట్టూ ఇలా మిడిల్లో గమ్ అప్లై చేసేయాలి. బ్యాంగిల్ రౌండ్ అంతా ఇలా గమ్ అప్లై చేసేయాలి. ఇలా గమ్ అప్లై చేసేసాక స్టోన్ చైన్ తీసుకొని ఇలా మిడిల్లో స్టిక్ చేసేయాలి. మనం గమ్ ఎలా అయితే అప్లై చేసామో అలానే రౌండ్గా స్టిక్ చేసేయాలి. కరెక్ట్గా మిడిల్లో వచ్చేలాగా స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకొని నేను సిల్వర్ ఐ షేప్ తీసుకున్నాను. ఈ ఐ షేప్ కుందన్స్ని ఫస్ట్ ఇలా గమ్ అప్లై చేసేసి లైన్గా స్టిక్ చేసేయాలి. ఇలా నేను చూపించిన విధంగా స్టిక్ చేసేయాలి. సేమ్ ఇలా బ్యాంగిల్ అంతా స్టిక్ చేస్తే సరిపోతుంది. ఇలా బ్యాంగిల్ అంతా స్టిక్ చేసేయాలి. చూసారు కదా, ఇలా వస్తుంది. ఇప్పుడు ఫైనల్ లుక్ అయితే చూసేద్దాం. నేను రిమైనింగ్ 2 బ్యాంగిల్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. టోటల్ బ్యాంగిల్స్ ఇలా వచ్చాయి. చూసారు కదా, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. మీకు సింపుల్గా కావాలంటే ఇలా 3 బ్యాంగిల్స్ కూడా వేసుకోవచ్చు. ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.